హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు క్లాస్ ఏంటంటే సైకాలజీలో ఇప్పటి వరకు మనము 170 వరకు క్వశ్చన్స్ అయితే నేర్చుకున్నాం కదా అండి. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనకు బ్యాలెన్స్డ్గా కొన్ని అయితే ఉన్నాయి కదా. సో ఈరోజు కంప్లీట్ చేసేస్తాం. ఆ కంప్లీట్ చేసుకున్న టాపిక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు వైయక్తిక భేదాలనే ఈ సబ్ టాపిక్స్ అనేవి మనకు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుండి ఇంకా మోర్ దెన్ ఇంపార్టెంట్ అందరికీ కూడా. సో ఈ వీడియోని ఎస్జిటి వాళ్ళు కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కానీ చూస్తున్నట్లుగా అయితే ఖచ్చితంగా అండ్ తెలంగాణ వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుందండి. సో మీరు డౌట్ అవ్వడాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం ఇప్పుడు ఇక్కడ ప్రాక్టీస్ బిట్స్ అయితే చేస్తున్నాం కదా. సో 10 బిట్లలో లేదా ఎక్కడైనా ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాంగ్ చేయడం అయితే జరిగింది. సో వాళ్ళు ఇవ్వడమే కొద్దిగా మిస్టేక్ అయితే ఇచ్చారండి. సో వీడియో వచ్చేసి మ్యాక్సిమం ఒక 15 మినిట్స్ అబవ్ ఉండొచ్చు. కొద్దిగా ఓపికగా వీడియోని చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడు చేసే ఇక్కడ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రీవియస్గా మనము థియరీ పార్ట్ అయితే నేర్చుకున్నాం కదా. సో ఆ థియరీ పార్ట్కి రిలేటెడ్గానే ఇప్పుడు మనం చెప్పుకోబోయేవి అన్నీ కూడా. సో లేట్ చేయకోకుండా బిట్ అనేది మనకు స్టార్ట్ చేద్దాము. క్వశ్చన్ నెంబర్ 171 చూడండి. పిల్లలు సహకార క్రీడల్లో పాల్గొనే వయస్సు. పిల్లలు సహకార క్రీడల్లో పాల్గొనే వయస్సు. సో థర్డ్ ఆప్షన్ చూడండి, 3 to 4 ఇయర్స్లో ఉండేవాళ్ళు సహకార క్రీడల్లో పాల్గొనే వయస్సు అండి. నెక్స్ట్ 172, ఒక సంవత్సరం లోపులు పిల్లల అవసరాలను తల్లిదండ్రులు కానీ ఇతరులు కానీ సంతృప్తి పరచనప్పుడు వారు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి. సో మ్యాక్సిమం మనకు టెట్ నోటిఫికేషన్ అనేది ఒక 2 డేస్లో అనౌన్స్ అనేది చేస్తామన్నారు. సో అందరు రెడీగా ఉండండి. మ్యాక్సిమం సిలబస్ అనేది సేమ్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ మనం ఏదైతే చదివామో అదే సిలబస్ ఉంటుంది. ఏమంటే ఒక 10th క్లాస్ ఒక్కటి కొత్త సిలబస్ అయితే చదవాలండి. సో 172 వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ చూడండి, నమ్మకం అపనమ్మకం. ఒక సంవత్సరం లోపు పిల్లల అవసరాలను తల్లిదండ్రులు కానీ అండ్ ఇతరులు కానీ ఒక సాటిస్ఫైడ్ చేయనప్పుడు వారు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి నమ్మకం అపనమ్మకం మధ్య అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల వికాసంలో అన్వేషణ దశగా పేర్కొనే దశ. పిల్లల వికాసంలో అన్వేషణ దశగా పేర్కొనే దశ. సెకండ్ ఆప్షన్ పూర్వ బాల్య దశ. నెక్స్ట్ క్వశ్చన్, పరీక్షలలో కాపీ కొట్టాలనుకున్న విద్యార్థి కాపీ కొట్టడం అనైతికమని భావించి కాపీ కొట్టడం లేదు. అండ్ ఈ సందర్భంలో పిల్లవాని నైతిక దశ. సో దశలు అడుగుతారు, స్థాయిలు అడుగుతారు, జాగ్రత్తగా నేర్చుకోండి. సో పరీక్షలలో కాపీ కొట్టాలనుకున్న విద్యార్థి కాపీ కొట్టడము అనైతికం అనేసి భావించి సో కాపీ అనేది కొట్టడు. అండ్ ఈ సందర్భంలో పిల్లవాని యొక్క నైతిక దశ అనేది ఎన్నవ దశ. ఫోర్త్ ఆప్షన్ 4వ దశ సాంప్రదాయ స్థాయి. నెక్స్ట్, కుక్కను చూసిన అనుభవం ఉన్న పిల్లవాడు గాడిదను చూసి దానికి కూడా 4 కాళ్ళు ఉన్నందున కుక్క అని భావించడము. సో కుక్కకు కాళ్ళు 4 కదా, గాడిదను చూసి కూడా 4 కాళ్ళు ఉన్నాయి కదా, అది కుక్కనే అనేసి అనడం. అంటే గాడిదను చూసి కూడా కుక్క అన్నాడు. సో థర్డ్ ఆప్షన్ సాంశీకరణం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో పెరుగుదల లక్షణం కానిది. ముందే చెప్తున్నానండి, వీడియో కాస్త లెంగ్తీగానే ఉంటుంది. ఈ క్రింది వాటిలో పెరుగుదల లక్షణం కానిది. ఫోర్త్ ఆప్షన్ ఇది సమగ్రమైనది. నెక్స్ట్ వన్, ఒక పిల్లవాడు తన తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రాన్ని పొంది దానికి శిక్షణ ప్రోత్సాహం తోడ్పడున మంచి గాయకుడయ్యాడు. సో ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రము. ఫస్ట్ ఆప్షన్ వికాసము ఒక పరస్పర చర్య. నెక్స్ట్ క్వశ్చన్, ఈ వికాస దశలో రమ్య తన శరీరంలో వస్తున్న మార్పుల వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి అయింది. ఈ వికాస దశలో రమ్య తన శరీరంలో వస్తున్న మార్పుల వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి అయినది. థర్డ్ ఆప్షన్ పూర్వ కౌమార దశ. నెక్స్ట్ వన్, పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనము. స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది పనిచేస్తుంది అన్నవారు. థర్డ్ ఆప్షన్ గెస్సల్. నెక్స్ట్ వన్ 180, వికాసం గురించి సరికాని ప్రవచనము. థర్డ్ ఆప్షన్ అన్ని దశల్లో ఒకే విధంగా ఉండును. నెక్స్ట్ వన్, కోల్బర్గ్ ప్రకారము పిల్లలు తల్లిదండ్రుల నుండి శిక్షణ తప్పించుకోవడానికి విధేయత పాటించే దశ ఈ దశలో మనకు కనబడుతుంది. ఈ స్థాయిలో మనకు కనబడుతుంది.
ఫస్ట్ ఆప్షన్ పూర్వ సాంప్రదాయ స్థాయి. నెక్స్ట్ వన్, ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియాజీవి. ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియాజీవి. ఫస్ట్ ఆప్షన్ ఇంద్రియ చాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్, పియాజే ప్రకారము పిల్లలు వీటి ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. పియాజే ప్రకారము పిల్లలు వీటి ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. సో థర్డ్ ఆప్షన్ 180. ఫోర్త్ ఆప్షన్ చూడండి, అన్వేషణ అండ్ అనుభవము. అన్వేషణ అండ్ అనుభవము. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల్లో భాషా వికాసం మొదట ముద్దు పలుకులతో ప్రారంభమై క్రమంగా సంభాషణలుగా మారుతుంది. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రము. పిల్లల్లో భాషా వికాసం మొదట ముద్దు పలుకులతో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ సంభాషణలుగా సెంటెన్స్ రూపంలో మారుతుంది. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రము. థర్డ్ ఆప్షన్ వికాసము ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. నెక్స్ట్ వన్, వ్యక్తి సాంఘిక వికాసంలో ప్రముఖ పాత్ర వహించే కారకము. వ్యక్తి సాంఘిక వికాసంలో ప్రముఖ పాత్ర వహించే కారకము. థర్డ్ ఆప్షన్ పరిసరాలు. నెక్స్ట్, వ్యక్తి సామర్థ్యం అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. వ్యక్తి సామర్థ్యం అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. సెకండ్ ఆప్షన్ శ్రమించడం న్యూనత. నెక్స్ట్ 187 చూడండి, పెరుగుదల అత్యంత వేగంగా జరిగే దశ. పెరుగుదల అత్యంత వేగంగా జరిగే దశ. ఫస్ట్ ఆప్షన్ శైశవ దశ అండి, శైశవ దశ. నెక్స్ట్, అభ్యసన సంసిద్ధత ఏర్పడే దశ. అభ్యసన సంసిద్ధత ఏర్పడే దశ. థర్డ్ ఆప్షన్ ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ వన్, శిశువులో కనిపించే మొట్టమొదటి ఉద్వేగము. శిశువులో కనిపించే మొట్టమొదటి ఉద్వేగము. ఫోర్త్ ఆప్షన్ ఉత్తేజము. ఫోర్త్ ఆప్షన్ ఉత్తేజం. నెక్స్ట్ వన్, పాత్ర గుర్తింపు ఈ వికాసంను తెలియజేస్తుంది. పాత్ర గుర్తింపు ఈ వికాసంను తెలియజేస్తుంది. సెకండ్ ఆప్షన్ మానసిక వికాసము. నెక్స్ట్ వన్, సంధి దశ ఈ వికాసంకు సంబంధించినది. సంధి దశ ఈ వికాసంకు సంబంధించినది. థర్డ్ ఆప్షన్ ఉద్వేగము. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో తప్పుగా జతపరిచినవి. క్రింది వాటిలో తప్పుగా జతపరచబడినవి. ఫోర్త్ ఆప్షన్ నిగమనాత్మక వివేచనము మూర్త ప్రచాలక దశ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ క్రింది వానిలో శారీరక వికాసంకు సంబంధించినది. ఈ క్రింది వానిలో శారీరక వికాసంకు సంబంధించినది. సంబంధించినదండి ఇది. ఫోర్త్ ఆప్షన్ చూడండి, ఇక్కడ ప్రశ్నించడం నేర్చుకుంటారు. ప్రశ్నించడం నేర్చుకుంటారు. నెక్స్ట్ వన్, వికాసం గురించి సత్యమైన ప్రవచనము. వికాసం గురించి సత్యమైన ప్రవచనము. ఇది సీటెట్ 2021 జనవరిలో క్వశ్చన్ అండి. ఫస్ట్ ఆప్షన్ పిల్లల వికాసంలో సాంస్కృతిక వైవిధ్యం చాలా ఉంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఉద్వేగ వికాసానికి సంబంధించినది. క్రింది వానిలో ఉద్వేగ వికాసానికి సంబంధించినది. థర్డ్ ఆప్షన్ అహం కేంద్రీకృతము. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సాంఘిక వికాసానికి సంబంధించినది. సో ఇక్కడ చూడండి 196 ఫోర్త్ ఆప్షన్ అండి, జ్ఞానదంతము. జ్ఞానదంతము. నెక్స్ట్ వన్, ఉద్వేగాలు తీవ్రంగా తరచుగా వచ్చే దశ. ఉద్వేగాలు తీవ్రంగా వచ్చే దశ. ఫస్ట్ వన్ కౌమార దశ. కౌమార దశ. నెక్స్ట్, అహం కేంద్రీకృత స్వభావం కనిపించే దశ. అహం కేంద్రీకృత స్వభావం కనిపించే దశ. ఫస్ట్ ఆప్షన్ పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశ. నెక్స్ట్, సందర్భంను బట్టి నైతికతను అంచనా వేసే దశ. సందర్భంను బట్టి నైతికతను అంచనా వేసే దశ. థర్డ్ ఆప్షన్ ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశ. నెక్స్ట్, ఉద్వేగ క్యాథర్సిస్ ప్రకారము ఉద్వేగ క్యాథర్సిస్ ప్రదర్శించే దశ.
సెకండ్ ఆప్షన్ ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ వన్ ఎమోవీర్ అనే పదము. ఎమోవీర్ అనే పదము ఎమోషన్ అనుకోం కదా, సో ఎమోవీర్ అంటేది లాటిన్. ఆన్సర్ లాటిన్. నెక్స్ట్ భవిష్యత్తు వర్తమానం గురించి ఆతృతగా ఎక్కువగా ఉండే దశ. భవిష్యత్తు వర్తమానం గురించి ఆతృత ఎక్కువ ఉండే దశ. థర్డ్ ఆప్షన్ కౌమార దశ. నెక్స్ట్ జీవితంలోని అనేక వైఖరులకు ప్రవర్తనలకు బీజం పడే దశ. జీవితంలో అనేక వైఖరులకు ప్రవర్తనలకు బీజం పడే దశ. సో థర్డ్ ఆప్షన్ శైశవ దశ. నెక్స్ట్ వన్ పిల్లవాడి చాలక వికాసం దీనికి సంబంధించినది. ఈ క్వశ్చన్ నాకు కొంచెం డౌట్గా ఉందండి, తెలిస్తే మాత్రం కింద కామెంట్ అయితే చేయండి. పిల్లవాడి చాలక వికాసము దీనికి సంబంధించినది. సో థర్డ్ ఆప్షన్ శారీరక వికాసము. నెక్స్ట్ వన్ ఒక పిల్లవాడు పాఠశాల నుండి ఇంటికి వెళ్ళగలడు, కానీ మీ ఇంటికి ఎలా వెళ్ళాలి అంటే జవాబు చెప్పలేడు. ఈ దశ. ఫోర్త్ ఆప్షన్ మూర్త ప్రచాలక దశ. నెక్స్ట్ వన్ కోల్బర్గ్ సినిమాకు తీసుకెళ్తానంటే ఇప్పుడు హోంవర్క్ పూర్తి చేయడానికి సిద్ధమయ్యే అబ్బాయి నైతిక దశ. కోల్బర్గ్ సినిమాకు వెళ్తానంటే ఇప్పుడు హోంవర్క్ పూర్తి చేయడానికి సిద్ధమయ్యే అబ్బాయి నైతిక దశ. సెకండ్ ఆప్షన్ రెండవ దశ. నెక్స్ట్ ఎరిక్సన్ ప్రకారం ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఎరిక్సన్ ప్రకారము ప్రాథమిక పాఠశాలల్లోని పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఫోర్త్ ఆప్షన్ చూడండి, శ్రమించడం మరియు న్యూనత. శ్రమించడం మరియు న్యూనత. నెక్స్ట్ వన్ సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయిన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయిన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. సో థర్డ్ ఆప్షన్ పూర్వ బాల్య దశ. నెక్స్ట్ పిల్లలు వస్తువులను పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించి తర్వాత చేతి వేళ్ళతో వస్తువులను పట్టుగలుగుతారు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రము. సో ఫస్ట్ హ్యాండ్ మొత్తం యూజ్ చేస్తారు, దాని తర్వాత చేతి వేళ్ళతో వస్తువులు అనేది పట్టుకుంటారు. ఇందులో ఉన్న వికాస సూత్రము. ఫస్ట్ వన్ వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. నెక్స్ట్ వన్ ఒక పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ. ఒక పిల్లవాడు తన పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవడం అనేది ఒక సంజ్ఞానాత్మక ప్రక్రియ. ఫస్ట్ ఆప్షన్ వ్యవస్థీకరణ. నెక్స్ట్ వన్ నోమ్ చామ్స్కీ ప్రకారం ప్రతి వ్యక్తిలో ఉండే విభాగము. నోమ్ చామ్స్కీ ప్రకారము ప్రతి వ్యక్తిలో ఉండే విభాగము. సెకండ్ ఆప్షన్ సార్వత్రిక భాషా విభాగము. నెక్స్ట్ వన్ వ్యక్తి విశ్వసనీయత అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. వ్యక్తి విశ్వసనీయత అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఫోర్త్ ఆప్షన్ పాత్ర గుర్తింపు మరియు పాత్ర సందిగ్ధత. నెక్స్ట్ వన్ వస్తువులు ఎదురుగా ఉన్నప్పుడు వాటి గురించి తార్కికంగా ఆలోచించగలిగి వస్తువులను ఎదురుగా లేనప్పుడు తార్కికంగా ఆలోచించలేని దశ. సో ఎదురుగా లేనప్పుడు తార్కికంగా ఆలోచించలేని దశ. సెకండ్ ఆప్షన్ మూర్త ప్రచాలక దశ. నెక్స్ట్ వన్ అధికారి శిక్షిస్తాడని కాకుండా తాను పనిచేస్తున్న సంస్థ అభివృద్ధికి తోడ్పడటం ఒక ఉద్యోగిగా తన బాధ్యత తలచి సంస్థ అభివృద్ధి కోసం కృషి చేసి ఉద్యోగి నైతిక స్థాయి కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాసంలో ఎన్నవ దశ. సో క్వశ్చన్ మళ్ళీ ఇంకోసారి చూడండి. అధికారి శిక్షిస్తాడని కాకుండా తాను పనిచేస్తున్న సంస్థ అభివృద్ధికి తోడ్పడడం ఒక ఉపాధ్యాయుడిగా తన బాధ్యతని తలచి సంస్థ అభివృద్ధి కోసం కృషి చేసే ఒక ఉద్యోగి నైతిక స్థాయి అంటే ఆ యొక్క మనకు సంస్థ అనేది ఉంటుంది కదా అండి. సో ఆ సంస్థను ఒక ఉద్యోగి యొక్క నైతిక స్థాయి కోల్బర్గ్ ప్రకారము నైతిక వికాసంలో ఎన్నవ దశ. ఫస్ట్ ఆప్షన్ ఆరవ దశ. నెక్స్ట్ వన్ ఎరిక్సన్ ప్రకారము ఉత్తర శైశవ దశలోని పిల్లవాడు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఎరిక్సన్ ప్రకారము ఉత్తర శైశవ దశలోని పిల్లవాడు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి.
ఫోర్త్ ఆప్షన్ స్వయం ప్రతిపత్తి మరియు సందేహాలు. నెక్స్ట్ వన్ పియాజే ప్రకారము నియత ప్రచాలక దశలో పిల్లలు. పియాజే ప్రకారము నియత ప్రచాలక దశలో పిల్లలు. ఫస్ట్ ఆప్షన్ పిల్లలు ప్రకల్పనాత్మక నిగమన వివేచాన్ని కలిగి ఉంటారు. పిల్లలు ప్రకల్పనాత్మక నిగమన వివేచనాన్ని కలిగి ఉంటారు. నెక్స్ట్ వన్ ఈ క్రింది వాణిలో కోల్బర్గ్ ప్రతిపాదించిన సిద్ధాంతానికి చెందినది. క్రింది వాణిలో కోల్బర్గ్ ప్రతిపాదించిన సిద్ధాంతానికి చెందినది. థర్డ్ ఆప్షన్ పూర్వ సాంప్రదాయ నైతికత. నెక్స్ట్ వన్ పియాజే తన సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో పేర్కొనని అంశము. ఫోర్త్ ఆప్షన్ మంచి బాలుని నీతి. నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్ పియాజే ప్రకారము ప్రకల్పనాత్మక నిగమనాత్మక వివేచనం ఏర్పడే దశ. ఇది 2019 డిసెంబర్లో అడిగారు. పియాజే ప్రకారం ప్రకల్పనాత్మక నిగమనాత్మక వివేచనం ఏర్పడే దశ. ఫోర్త్ ఆప్షన్ నియత ప్రచాలక దశ. సో ఇదండి ఈరోజు కంప్లీట్గా మనం ప్రీవియస్గా థియరీ పార్ట్లో ఏవైతే నేర్చుకున్నామో వాటికి రిలేటెడ్గా 219 వరకు ఈ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ క్లాసెస్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అండ్ అకాడమిక్ బుక్స్ కాబట్టి చదవడానికి వీలుగా ఈజీగానే ఉన్నాయి. సో మీరు సైకాలజీ అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మనకు బిట్ అనేది ఏ వేలో ఇస్తారనే దాని గురించి అయితే ఇచ్చారు. సో ఇదండి వీడియోని ఇంతవరకు చూసారనేసి నేను అనుకుంటున్నాను. క్లాస్కి నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.